Good morning, students. Today we are going to start our new chapter, divisibility. So, in this chapter, we are going to learn the divisibility rules, how you can easily find out whether the number is divisible or not divisible by another number. So, see here, Anna, here we are having a definition. If a number is divided by another number and the remainder is 0, the dividend is divisible by the divisor. So ఇక్కడ చూడండి నాన్న, so before understanding this definition we have to know what is divisor, what is remainder, what is dividend and what is quotient. సో ఇక్కడ చూడండి నాన్న, సో ఇప్పుడు 12ని ఏది డివైడ్ చేస్తుందన్న, 12ని 6 డివైడ్ చేస్తుంది. సో 6 is called as divisor. 6 is called as divisor. సో హియర్ 12 ఈజ్ కాల్డ్ యాజ్ డివిడెంట్. అంటే ఏ నెంబర్ని అయితే డివైడ్ చేస్తామో ఆ నెంబర్ని మనం ఏమంటాం నాన్న, డివిడెండ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ అన్న, డివిడెంట్. సో ఏ నెంబర్ని అయితే మనము రైట్ సైడ్ రాస్తాము ఆర్ మీద రాస్తాము అప్పర్ పార్ట్లో, అంటే మల్టిప్లై చేసి 6కి 2 మల్టిప్లై చేసి 12 ఇక్కడ రాస్తాం. అంటే మల్టిప్లై చేసే నెంబర్ ఎక్కడ రాస్తాం నాన్న, ఆ మల్టిప్లై చేసే నెంబర్ని మీద రాస్తాము. దట్ ఈస్ నోన్ యాజ్ కోషియంట్. సో 6 2s are 12. దీన్ని సబ్ట్రాక్ట్ చేసి ఆన్సర్ ఎక్కడ రాస్తాం నాన్న, కింద రాస్తాం. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ రిమైండర్, అంటే మిగిలిన వాల్యూ. దట్ ఈస్ నోన్ యాజ్ రిమైండర్. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసిన స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ రిమైండర్, దిస్ ఈజ్ డివైజర్, 6 ఈజ్ డివైజర్, 12 ఈజ్ డివిడెండ్ అండ్ 2 ఈజ్ కోషియంట్. సో ఇక్కడ డెఫినేషన్ ఏమి ఇచ్చాడంటే, ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై అనదర్ నెంబర్. అంటే 12 ఈజ్ డివైడెడ్ బై అనదర్ నెంబర్, దట్ ఈస్ 6 అండ్ ద రిమైండర్ ఈజ్ 0. సో ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది, 0. ద డివిడెంట్ ఈజ్ డివిజిబుల్ బై ద డివైజర్. ఈ డివిడెంట్ అనేటిది డివిజిబుల్ అంటే డివైడ్ అవుతుంది బై వాట్ నానా, డివిడెంట్. క్లియర్ నానా? సో సీ హియర్ నానా, సో హియర్ 12 ఈజ్ ద డివిడెంట్ అండ్ 5 ఈజ్ ద డివైజర్. సో వెన్ డివిడెంట్ ఈజ్ డివైడెడ్ బై డివైజర్ అంటే 12 5తో డివైడ్ అయినప్పుడు రిమైండర్ 0 రాలేదు అనుకోండి. వెన్ ద రిమైండర్ ఈజ్ నాట్ 0, దెన్ వీ కెన్ సే వాట్ నానా, డివిడెంట్ మీన్స్ 12 ఈజ్ నాట్ డివిజిబుల్ బై డివైజర్ మీన్స్ 5. క్లియర్ నానా? అంటే రిమైండర్ 0 కాక వేరే వాల్యూ వచ్చింది అని అంటే డివిడెంట్ డివైజర్తో డివైడ్ కాలేదు అని, అంటే అది నాట్ డివిజిబుల్ అని. ఓకే, అంటే అది డివైడ్ కాదు, అంటే నాట్ డివిజిబుల్ బై 5. 12 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5. వై? బికాస్ వీ గాట్ రిమైండర్ వాట్ నా, 2. ఓకే, సో వీఆర్ హియర్ అబ్జర్వింగ్ సమ్ డివిజిబిలిటీ రూల్స్. సో సీ హియర్ నాన్న, డివిజిబిలిటీ టెస్ట్ బై 2. అంటే ఒక నెంబర్ 2తో డివైడ్ కావాలి అని అంటే డివిజిబిలిటీ టెస్ట్ ఇది ఉంటుంది. అంటే అది ఏ టెస్ట్ పాస్ కావాలి అనేది మనం చెక్ చేద్దాం. సో వీఆర్ కన్సిడరింగ్ వాట్ నా, 12 15 17 18 20 యాజ్ డివిడెండ్స్. అంటే ఈ 12ని 2తో డివైడ్ చేసి, 15ని 2తో డివైడ్ చేసి, 17ని 2తో డివైడ్ చేస్తున్నాం, 18ని 2తో, 20ని 2తో డివైడ్ చేసి చెక్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ టు వీఆర్ చెకింగ్ ఇట్. ఓకే, సో సీ హియర్ నానా, 12 when divided by 2, 2 6 are 12, we got remainder 0, అంటే దిస్ ఈజ్ డివిజిబుల్. ఇక్కడ 15 చూడండి, 2తో డివైడ్ చేసినప్పుడు 2 7s ఏమవుతుందన్న, 14 అవుతుంది. ఓకే, సో మనము ఇక్కడ తీసుకునేటప్పుడు అంటే 2 మల్టిపుల్ తీసుకునేటప్పుడు ఈ 15 నియరెస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఓకేనా బేటా? అంటే ఇప్పుడు 2 టేబుల్లో 5s are 10, 6s are 12, 7s are 14, 8s are 16 వస్తుంది. అంటే 15 కన్నా ఎక్కువ వాల్యూ తీసుకోవద్దు, 15 కన్నా తక్కువ వాల్యూ తీసుకోవాలి. 14 రిమైండర్ ఎంత వచ్చిందా, 1. సో ఇక్కడ 17 ఉంది. సో 17 రాదు 2 టేబుల్లో. సో దాని నియరెస్ట్ మల్టిపుల్ తీసుకుంటాం, అంటే 16. రిమైండర్ 1 వచ్చింది. 18 డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0, 20 డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0. అంటే సో సి నాన్న, ఇక్కడ డివైడ్ అవుతున్న నెంబర్స్ ఏంటి, 12 18 20, 15 అండ్ 17 ఆర్ నాట్ డివిజిబుల్. ఓకే, అదే స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ. ఇన్ జనరల్ ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2. సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి నాన్న, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ సెవరల్ టైమ్స్. సో ఈవెన్ నెంబర్స్ మీన్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 2. అంటే 2 టేబుల్లో వచ్చే వాల్యూస్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. ఆ ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా ఎండింగ్ అని అంటే వన్స్ ప్లేస్లో, అంటే నెంబర్స్ ఎండ్ అవుతాయి. దేంతో ఎండ్ అవుతాయి, 0 2 4 6 8. ఆ నెంబర్స్ అన్నీ 0 2 4 6 8తో ఎండ్ అవుతాయి. సో దే ఆర్ డివిజిబుల్ బై 2.
ఓకేనా బేటా? సో నెక్స్ట్ వి విల్ చెక్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 3. అంటే ఒక నెంబర్ 3తో డివైడ్ అవుతుందా అవ్వదా అని ఎలా చెక్ చేస్తాము అని అంటే, సో సి నాన్న వీఆర్ టేకింగ్ సమ్ డిఫరెంట్ డివిడెండ్స్ అంటే డిఫరెంట్ వాల్యూస్ని తీసుకొని డివైడ్ చేస్తున్నాం 3తోని. సో విన్ వీ డివైడ్ 21 అంటే 21ని 3తో డివైడ్ చేసినప్పుడు సార్ ఎలా డివైడ్ చేయాలి అని అంటే, సో ఇది సింగిల్ డిజిట్ కదా నాన్న. ఓకే, సో ఇది సింగిల్ డిజిట్ కాబట్టి మనం 2 డిజిట్స్ని తీసుకోవాలి అంటే 21. సో 21కి నియరెస్ట్ వాల్యూ ఏమవుతుంది నాన్న? 3 టేబుల్లో 21 వస్తుంది కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ టేక్ 21. ఒకవేళ వేరే వాల్యూ ఉందనుకోండి దానికి నియరెస్ట్ వాల్యూ తీసుకోవాలి. సో ఇప్పుడు 35 ఉంది అంటే 2 నెంబర్స్ని కలిపి డివైడ్ చేయాలి. 3 11s 33. ఆర్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫస్ట్ ఇట్లా చూడండి, ఫస్ట్ నెంబర్ చెక్ చేసుకోండి, 2 ఉందా? 2 3 కన్నా చిన్నది కదా, అప్పుడు 2 నెంబర్స్ని కలిపి డివైడ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు 3 ఉందా? సో 3 అనేటిది 3కి ఈక్వల్ అంటే 3కి ఈక్వల్ ఆర్ దానికన్నా పెద్ద నెంబర్ ఉందనుకోండి, ఇక్కడ మీరు డైరెక్ట్ సింగిల్ డిజిట్ని మనము డివైడ్ చేయవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం డివిజన్ గురించి ఇంకా తర్వాత నేర్చుకుందాం. సో డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకుందాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి అన్న 3 అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 345 ఉందనుకోండి, సో ఇక్కడ 4 ఉంది కదా నాన్న, ఇప్పుడు ఇక్కడ 4 ఉంది కదా, ఓకేనా బేటా? సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఈ నెంబర్ని మన డివైజర్ని కంపేర్ చేసుకోవాలి. అంటే ఇది దీనికి ఈక్వల్ ఉన్న అంటే ఈ నెంబరు ఇక్కడున్న నెంబర్కి ఈక్వల్ డైరెక్ట్గా ఈ నెంబర్ డివైడ్ చేయవచ్చు. దీనికన్నా పెద్దది ఉండాలి. ఒకవేళ దీనికన్నా చిన్నది అనుకోండి, అంటే ఇక్కడ 4 ప్లేస్లో 2 ఉన్నది అనుకోండి, అప్పుడు 2 డిజిట్స్ని కలిపి డివైడ్ చేయడానికి ట్రై చేయాలి. అంటే 2 డిజిట్స్ని తీసుకొని డివైడ్ చేయాలి అంతే ఇంకా. సో ఇప్పుడు 3 1s 3, ఇక్కడ ఎంత మిగిలింది మైనస్ చేస్తే 1, 15 అంటే 3 5s 15. ఓకేనా స్టూడెంట్స్? సో ఇట్లా చెక్ చేయండి. సో 15 ఈజ్ డివిజిబుల్, 17 ఈజ్ నాట్ డివిజిబుల్, 1 రిమైండర్ మిగులుతుంది. అండ్ 39 ఈజ్ ఆల్సో డివిజిబుల్, 0 రిమైండర్ వస్తుంది. సో ఇక్కడ చూడండి నాన్న, మనకు డివిజిబిలిటీ రూల్ ఏంటిదనంటే 21 45 39 అనేటివి డివైడ్ అవుతున్నాయి మీద చూసిన వాల్యూస్లో. సో ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, ఇప్పుడు 21 ఉంది కదా నాన్న, సో దీంట్లో ఏం కనబడుతున్నాయి డిజిట్స్? వీఆర్ ఏబుల్ టు సీ వాట్ నాన్న 2 and 1 ఆర్ ద డిజిట్స్ ఇన్ 21. అంటే 21లో కనబడే డిజిట్స్ ఏంటి నాన్న 2 1. వాటిని యాడ్ చేస్తే మనకేమొచ్చిందన్న 3. అంటే వాటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ అనేది 3 టేబుల్లో ఉండాలి. ఓకే, ద సమ్ ఆఫ్, సో ఇక్కడ చూడండి అన్న 4 5. సో 4 5 ఆర్ ద డిజిట్స్ ఇన్ 45. సో ఇఫ్ యూ యాడ్ ఇట్ యూ ఆర్ గెటింగ్ 9. 3 9 ఆర్ ద డిజిట్స్ ఇన్ 39. ఓకే, ఇఫ్ యాడ్ యూ ఆర్ గెటింగ్ 12. సో 3 9 12 ఆర్ నథింగ్ బట్ వాట్ నాన్న, దే ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 3. అంటే అవన్నీ కూడా ఏంటి నాన్న, దే ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 3. మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే ఏంటి? 3 టేబుల్లో వచ్చే వాల్యూస్. సో ఇప్పుడు మనము నెంబర్ డివైడ్ చేసి ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవ్వట్లేదు అని చెప్పి డివిజన్ చేసి చెప్పే కన్నా డైరెక్ట్ మనం ఇట్లా చెప్పొచ్చు. ఎలా అంటే 35 ఉందా, వెదర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 ఆర్ నాట్ అంటే 3తో డివైడ్ అవుతుందా కాదా అంటే జస్ట్ వీటిని యాడ్ చేయండి. 3 + 5 ఏమొచ్చింది 8. 8 3 టేబుల్లో ఉంటుందా? ఉండదు. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. 5 + 2 ఏమవుతుందా? 7. 7 ఈజ్ ఆల్సో నాట్ దేర్ ఇన్ 3 టేబుల్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 3. దట్స్ ఇట్, డైరెక్ట్ చూడగానే చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6135 అనే నెంబర్ ఇచ్చారు. వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 ఆర్ నాట్. మనం ఏం చేయాలి? 6 ప్లస్ కనబడే డిజిట్స్ ఏంటి 1 + 3 + 5. ఆన్సర్ ఏమొచ్చిందన్న 15. 15 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. అంటే 15 అనేది 3 టేబుల్లో ఉంటుంది. సో ఈ కంప్లీట్ నెంబర్ అనేటిది డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి నాన్న 253 అంటే 2 + 5 + 3 అంటే ఆన్సర్ ఏమవుతుంది 10. సో దిస్ 10 ఈజ్ నాట్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. ఓకే చూడండి. ఓకే, సో వీ కెన్ చెక్ స్టూడెంట్స్. సో 6135 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్, 0 వచ్చింది మనకి ఆన్సర్. అంటే మనం ఇలా చెక్ చేసుకుంటే మనకు మల్టిపుల్ ఆఫ్ 3 వచ్చింది అని అంటే అది ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది. సో ఇట్లా చెక్ చేసుకున్నప్పుడు మల్టిపుల్ ఆఫ్ 3 అంటే మనకు 10 వచ్చింది కదా ఆన్సర్. మనం యాడ్ చేసుకున్నప్పుడు అంటే చెక్ చేసుకున్నప్పుడు మల్టిపుల్ ఆఫ్ 3 రాలేదు అని అంటే ఈ 10 అనేటిది 3 టేబుల్లో ఉన్న వాల్యూ కాదు అనుకుంటే అది డివైడ్ అవ్వదు. సో చూడండి స్టూడెంట్స్, మనకు 1 మిగిలిపోయింది రిమైండర్. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. ఓకే స్టూడెంట్స్, సో వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.